కర్మేలు పర్వతంపై గొప్ప విజయం పొందిన తరువాత జెజెబెల్ బెదిరింపు కారణంగా ఎలియా భయంతో పారిపోయాడు. ఎలియా ఒకరోజు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళాడు. అతడు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అలసిపోయాడు. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్షగలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంతమట్టుకు చాలునునా, ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. యెహోవా, నా పితరుల కంటే నేను మెరుగైన వాడిని కాను, చాలు, నా ప్రాణము తీసుకొనుము. Something bigger is happening. ఇది యొర్దాను నది పరిసర ప్రాంతాలు. ఇది యొర్దాను లోయలోని ఆబేల్ మెహోలా గ్రామం. ఇది ఒక సాధారణ గ్రామం. ఈ గ్రామం పేరు ఆబేల్ మెహోలా. అది ప్రసిద్ధ స్థలం కాదు, అది ఒక చిన్న గ్రామం. ఇతని పేరు ఎలీషా. ఎలీషా తండ్రి పేరు షాపాతు. వీరిది ఒక రైతు కుటుంబం. వారి దగ్గర 12 జంటల ఎద్దులు ఉండేవి. ఇది సాధారణ రైతు స్థాయి కాదు, గ్రామంలో గౌరవం ఉన్న కుటుంబం. కాని ఎలీషా గర్వపడేవాడు కాదు. 12 అరకలు అంటే చిన్న వ్యవసాయం కాదు. గ్రామంలో గౌరవం మరియు సంపద ఉన్న కుటుంబం. ఎలీషా దగ్గర 12 జంటల ఎద్దులు ఉండేవి. ఇది సాధారణ రైతు స్థాయి కాదు, గ్రామంలో గౌరవం ఉన్న కుటుంబం. కాని ఎలీషా గర్వపడేవాడు కాదు. 12 అరకలలో చివరిది అతనే తోలేవాడు. యజమాని అయినా పనిచేయకుండా నిలబడేవాడు కాదు. ఎలీషా కుటుంబాన్ని గౌరవించేవాడు. తండ్రి షాపాతు మరియు తల్లి మృదువైన హృదయంతో ఉండేది.
సాయంత్రం పని అయిపోయాక ఎలీషా ఇంటి ముందర కూర్చొని తండ్రితో వ్యవసాయం గురించి చర్చించేవాడు. పంట మన చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో ఉంది అని తండ్రి చెప్పేవాడు. ఆ మాటలు ఎలీషా హృదయంలో బలంగా నాటుకుపోయాయి. అయితే పొలం పని ముగిసిన తరువాత అతను ఇంటికి వెళ్లి చుట్టుపక్కల ఉన్న వారితో ఎంతో ప్రేమగా ఉండేవాడు. పిల్లలతో నవ్వుతూ మాట్లాడేవాడు. ముసలివారి మాట వినేవాడు. అతను ధనిక రైతు కుమారుడు, కాని హృదయంలో వినయశీలి. గ్రామంలో చాలామంది అనుకునేవారు, ఈ యువకుడిలో ఏదో ప్రత్యేకం ఉంది. అతను బలమైన యువకుడు. ఎద్దులతో పనిచేయాలంటే శరీర బలం అవసరం, కాని అతని అసలు బలం అంతర్గత నిశ్శబ్దం. అయితే అతని లోపల ఎప్పుడూ ఒక మౌన ప్రశ్న ఉండేది. పొలం మధ్యలో దున్నుతుండగా అతని చూపు కొన్నిసార్లు దూరపు కొండల వైపు వెళ్లేది. దేవా, నా జీవితం ఇంతటితో ముగుస్తుందా? అతను రైతు జీవితాన్ని ప్రేమించాడు, కాని హృదయంలో ఒక తెలియని పిలుపు మెల్లగా పెరుగుతోంది. యెహోవా, నా పితరుల కంటే నేను మెరుగైన వాడిని కాను, చాలు, నా ప్రాణము తీసుకొనుము. దేవుడు ఎలియా ప్రార్థనను నెరవేర్చలేదు. బదులుగా ఆహారం, నీరు, విశ్రాంతి ఇచ్చాడు. దేవుడు ఎలియాకు కొత్త బాధ్యతలు అప్పగించాడు. అతని జీవితం ముగిసిపోలేదు. నిరాశ అంతం కాదు, అది మార్పుకు ఆరంభం. ఎలీషా ఒక ఉదయం 12వ అరకలో పనిచేస్తున్నప్పుడు గాలి వింతగా వీచింది. పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. పొలమంచున ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆయనే ప్రవక్త ఏలియా. అతని కళ్లలో అగ్ని, ముఖంలో అలసట, భుజాలపై మంటిల్. ఆయనను చూడగానే ఎలీషా గుండె వేగంగా కొట్టుకుంది. ఎలీషా హృదయంలో ఇలా అనుకుంటున్నాడు, దేశాన్ని కదిలించిన ప్రవక్త, వర్షం ఆపినవాడు, ఆకాశం నుండి అగ్ని దించినవాడు అని ఎలీషా అనుకుంటుండగా ఎలియా ఎలీషా దగ్గరకు వచ్చి మాటలు లేకుండా తన మంటిల్ ఎలీషా భుజాలపై వేశాడు. ఆ క్షణం పొలం మట్టికి మించి ఒక పిలుపు అతని హృదయంలో మోగింది. Your presence fills the endless sky. A holy fire burns in my eyes. The mountains bow, the oceans rise. Your presence fills the endless sky. A holy fire burns in my eyes. The mountains bow, the oceans rise. అయ్యా, దయచేసి నేను నా తండ్రిని తల్లిని ముద్దు పెట్టుకుని వచ్చి మీ వెంట వస్తాను. వెళ్ళిరా, నేను నీకు ఏమి చేశానో ఆలోచించు. ఈరోజు సాధారణ రోజు కాదు. పొలంలో ఎద్దులతో పనిచేస్తున్న ఎలీషా మీదకు ప్రవక్త ఏలియా వచ్చి తన మంటిల్ను వేశాడు. ఆ క్షణంలోనే ఎలీషా జీవితానికి కొత్త దారి తెరుచుకుంది. ఎలీషా తిరిగి తన పొలానికి వెళ్ళాడు. తన దున్నే నాగలిని చెక్కలుగా విరిచి ఆ చెక్కలకి నిప్పు అంటించాడు. మాంసాన్ని వండించాడు. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి విందు ఇచ్చాడు.
ఎలీషా నెమ్మదిగా తన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టాడు. పొలాల నుంచి వచ్చిన అతని అడుగులు ఈసారి భిన్నంగా ఉన్నాయి. ఇది సాధారణ రోజు కాదని అతని తల్లిదండ్రులు కూడా గమనించారు. అతను మెల్లగా చెప్పాడు, నాకు దేవుని పిలుపు వచ్చింది. ప్రవక్త ఏలియా వెంట నేను వెళ్ళాలి. ఆ మాటలు విన్న క్షణంలోనే తల్లి కళ్లలో నీళ్లు నిండాయి. తన చిన్నప్పటి నుంచి తన కళ్ల ముందే పెరిగిన కుమారుడు ఇప్పుడు దేవుని పిలుపు కోసం ఇంటిని విడిచిపెడుతున్నాడు. ఆమె ఎలీషాను దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుంది. ఆమె హృదయంలో ఒక ప్రశ్న, ఇక మళ్ళీ ఎప్పుడు చూస్తాను నా కుమారుణ్ణి? తండ్రి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తన కుమారుడు దేవుని పనికి పిలువబడ్డాడని గర్వం ఉంది. కాని తండ్రి హృదయంలోని ప్రేమ ఆ నిశ్శబ్దాన్ని కన్నీళ్లుగా మార్చింది. కొన్ని క్షణాలు ఆ ఇంటి ఆవరణలో ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఒక కుటుంబం హృదయం దేవుని పిలుపుతో విడిపోతున్న క్షణం మాత్రమే. చివరికి ఎలీషా తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వారికి వీడ్కోలు చెప్పాడు. అతను వెనక్కి ఒకసారి ఇంటిని చూశాడు. అది అతని బాల్యం, అది అతని పాత జీవితం. కాని ఆ రోజు నుంచి ఎలీషా అడుగులు ఒక కొత్త దారిలో పడాయి. ఒక రైతు కుమారుడు ఇంటిని విడిచిపెట్టాడు, కాని దేవుడు ఒక గొప్ప ప్రవక్తను సిద్ధం చేస్తున్నాడు. తరువాత తన పాత జీవితాన్ని అక్కడే వదిలి ఎలీషా లేచి ప్రవక్త ఏలియా వెంట నడిచాడు. ఆ రోజునుంచి ఒక రైతు జీవితమే కాదు, ఒక గొప్ప ప్రవక్త జీవితం ప్రారంభమైంది. దేవుడు ఎలీషాను పిలిచినప్పుడు అతను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే పొలంలో విశ్వసనీయుడు, కుటుంబంలో విధేయుడు, సమాజంలో గౌరవనీయుడు, హృదయంలో సిద్ధపడ్డవాడు. దేవుని పిలుపు ఒక్కరోజులో రాదు, అది సంవత్సరాల విశ్వసనీయతపై నిర్మించబడుతుంది. ఎలీషా వ్యవసాయంలో క్రమశిక్షణ నేర్చుకున్నాడు, కుటుంబంలో గౌరవం నేర్చుకున్నాడు, గ్రామంలో కరుణ నేర్చుకున్నాడు. ఆ 3 లక్షణాలు కలిసి అతన్ని దేవుని మహాసేవకుడిగా తీర్చిదిద్దాయి. 12వ అరకలో చెమటోడ్చిన యువకుడు తరువాత అద్భుతాల ప్రవక్తగా నిలిచాడు. A sea of distant light, a pull I can't define. I am a breath inside the vast, an endless moment meant to last.